ఈ వర్షాకాలంలో ఎందుకు ఆస్తమా పెరగొచ్చు అంటే ఆల్రెడీ ఈ వెదర్ చల్లగా ఉండడం వల్ల గానీ, లేదంటే ఈ వర్షం వల్ల ఫంగస్ గానీ, ఆ పోలెన్స్ వల్ల గానీ, లేదంటే ఈ బయటికెళ్ళినప్పుడు ఆ కూల్ బ్రీజ్ వల్ల గానీ మనకి ఆస్తమా సింప్టమ్స్ ఎగ్జాసర్బేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. లేదంటే మనం చాలామంది వర్షాకాలంలో ఆ ఫంగస్ మనకు గ్రోత్ అవుతుంటుంది. అది ఇన్హేల్ చేసుకోవడం ద్వారా గానీ మనకి ఆస్తమా అగ్రవేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే రొటీన్ ఇన్హేలర్స్ మీద ఉన్నారో వాళ్ళు రొటీన్‌గా ఇన్హేలర్స్ వాడడం ద్వారా గానీ, కూల్ బ్రీజ్‌ని లేదంటే క్రౌడీ ప్లేసెస్‌ని అవాయిడ్ చేయడం ద్వారా గానీ, ఈ వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా సాధారణంగా వస్తుంటాయి. ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎగ్జాసర్బేషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో రొటీన్‌గా వ్యాక్సినేషన్ అంటే ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ గానీ, లేదంటే న్యూమోకోకల్ షెడ్యూల్ వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా గానీ మనం ఆస్తమా ఎగ్జాసర్బేషన్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. హాస్పిటలైజేషన్ కాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా తీవ్రత తక్కువ ఉండేలాగా ప్రివెంట్ చేసుకోవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.